dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మైడియో పిఎంసి ద్వారా ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నేను చెప్పే నెంబర్లను నోట్ చేసుకుని కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కోగలరు. ఆ నెంబర్స్ వచ్చి 8977007401 8977007402. ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్కైనా కాల్ చేయొచ్చు. కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోండి. చక్కగా వాళ్ళకి సర్ప్రైజ్ విషెస్ మైడియో పిఎంసి ద్వారా మనం అందజేయడం జరుగుతుంది. సో అలా అందజేసినప్పుడు మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఏమో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మన పిక్ టీవీలో రావటం కానివ్వండి, మనకి వాళ్ళు అంటే మనల్ని వాళ్ళు గుర్తుపెట్టుకుని టీవీలో చెప్పేలా చేశారని కానివ్వండి, దాన్ని స్టేటస్లో పెట్టుకుని నలుగురికి చూపించుకోవాలనుకోవడం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్ గిఫ్ట్స్ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళడం, టెంపుల్కి వెళ్ళడం రావడం ఇవన్నీ జనరల్గా ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటాం కదా. ఇలా చేస్తే ఒకసారి బాగుంటుందేమో అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చెప్పిన మీకు, చెప్పించుకున్న వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ రెండు మధ్యలో ఉన్న మీడియేటర్గా మేము మైడియో పిఎంసి ద్వారా వాళ్ళకి విషెస్ తెలియజేసినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో నేను చెప్పిన నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కసారి చెప్తానో అవి నోట్ చేసుకోండి. 8977007401 8977007402 ఈ నెంబర్లకు కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోండి. చక్కగా మంచి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నాను. ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఫక్రుద్దీన్ గారు. వెరీ 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 గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే. హ్యాపీ సండే, జాలీ సండే. సండే ఈజ్ హాలిడే. సండే ఈజ్ హాలిడే. సండే ఈజ్ సేవ చేసే వాళ్ళకి ఏ రోజు హాలిడే ఉండదండి నన్ను అడిగితే. సేవ చేసే వాళ్ళకి ఏ రోజు హాలిడే ఉండదు ఎప్పుడు ఉండదు కదా. అవును, వాళ్ళకి సేవ చేయకపోతేనే అసలు ఆ రోజు గడవనట్టు ఉంటదేమో, హాలిడే తీసి పక్కన పెడితే. లేదు, జీవితము అననిత్యము కర్తవ్యంతో ముడిపడి ఉంటుంది, ఏం చేసేకి లేదు. ఈరోజు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? మనసు దాని అంతరంగము. మనసు దాని అంతరంగం. వావ్, సూపర్. చెప్పండి. మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీన్ని బాగా మీరు తీసుకోవాలి. ఓకే. సామాజిక స్థాయిలలో మనసు స్వాధీనం తప్పితే కొన్ని సందర్భాలలో వినాశనానికి దారితీస్తుంది. ఇంకో స్థాయిలో ప్రత్యేకంగా పరోక్షంగా మనసు స్వాధీనంలో లేకపోవడం వల్ల కలిగే చిన్న పెద్ద అనర్థాలు, నష్టాలు అనేకం ఉన్నాయి. మనసు స్వాధీనం లేనివాడు మనశ్శాంతిని పొందలేడు. మనశ్శాంతి లేనివాడు ఆనందంగా ఎలా ఉండగలడు? బలమైన కోరికలు, ఉద్రేకాలు, ఒత్తిడులతో బాధపడే అటువంటి వ్యక్తి దీర్ఘ మానసిక వ్యాధులకు గురి కావచ్చు, లేదా ఒక నేరస్తుడుగా మారవచ్చు. అటువంటి వాడు ఒక ఇంటికి యజమాని అయితే ఆ కుటుంబంలో అక్రమ ప్రవర్తన, దుష్టబుద్ధులు ఎక్కువై దుర్మార్గపు సంబంధాలు ఏర్పడి కుటుంబ వినాశనానికి దారి తీయవచ్చు. భగవంతునిలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయని తెలుసుకున్నప్పుడు ఆకర్షణ చచ్చిపోతుంది. మనిషిలో ఆనందాన్ని పొందగలిగిన వారికి సుఖాలపై క్రమంగా మనసు ఆవిరైపోతుంది. మనసు ఎంత పరిశుద్ధమైతే దాన్ని స్వాధీనం చేసుకోవడం అంత సులభం అవుతుంది. మనసుకు పుష్టికరమైన శాకాహారాన్ని అందించడం ద్వారా దానిలో మలిన పదార్థాలు క్రమంగా తొలగించవచ్చు. ఎప్పుడైతే ఆహారం పరిశుద్ధమైతే అప్పుడు మనసు పవిత్రమవుతుంది. ప్రపంచాన్ని కట్టి పడేసే బంధాలన్నీ తొలగిపోతాయి. తామసిక గుణానికి మనస్సుకు చీకటి కన్నా శక్తి ఉంది. దాని వల్ల విషయాలు అవి ఉన్నవి ఉన్నట్లుగా కాకుండా వేరుగా కనిపిస్తాయి. ఈ శక్తి వల్లనే మనిషి మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతాడు. రాజసిక గుణానికి చెదరకొట్టే శక్తి, తామసిక గుణానికి చీకటి కన్నా శక్తి ఎక్కువగా ఉన్నందుకు పర్యవసానంగా అవి మనస్సుకు నియంత్రించడాన్ని చాలా కష్టసాధ్యమైనటువంటి పనిగా మారుస్తాయి. మనసు మన అంతరాత్మలో ఎంతగా స్థిరపడుతుందో బాహ్య వస్తువులపై తన కోరికలను అంతగా వదిలిపెడుతుంది. ఎప్పుడైతే అటువంటి కోరికలన్నీ నిర్మూలించబడతాయో అప్పుడు నాటకంగా ఆత్మానుభూతి కలుగుతుంది. మనకు ఒకటి కన్నా ఎక్కువ కోరికలున్నంత కాలము ఆత్మానుభూతి కాక వేరే కోరికలున్నంత కాలం మనసు స్వాధీనం చేసుకోవడం కష్టసాధ్యమవుతుంది.
మనసులోని నిశ్చలమైన ప్రశాంతత, అలవాట్లు, ఆనందంగా ఉన్నవారి పట్ల స్నేహభావము, దుఃఖంలో ఉన్నవారి పట్ల దయ, మంచివారి పట్ల సంతోషము, చెడ్డవారి పట్ల ఉపేక్ష కలుగును. మనసులో ఏదో కారణం చేత కోపం ఒక ఉత్తనల పైకి లేస్తుందనుకోండి, అది చాలా కాలం వరకు మనిషి ప్రశాంతతను చెడగొట్టడమే కాక మానసిక స్థితికి గొప్ప హాని చేయగలదు. మనసు పదే పదే చెప్పబడే సూచనలకు లొంగిపోతుంది. మనసుకు మనం ఏమి నేర్పితే అది నేర్చుకుంటుంది. మనసు పవిత్రమైన ఆలోచనలతో నింపి ఉంచడమే మేలు. దానివల్ల మనసు పవిత్రమవుతుంది. ఆలోచనలు వాటంతట అవే మాయమైపోతాయి. మనస్సును స్వాధీనం చేసుకోవడానికి అడ్డుపడే దుష్ట శక్తులన్నింటినీ మనం సులభంగా జయించగలుగుతాం. ఇది ఫక్రుద్దీన్ కళ్యాణమృగం. సూపర్ అండి. మనసు దాని అంతరంగం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే మన మనసు ఒక తెల్ల కాగితం లాంటిది. దాని మీద మనం ఏమి రాస్తే, ఎలా రాస్తే అలా ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. సో మన మనసు మన చేతుల్లో, మన ఆలోచనలు మన చేతుల్లోనే ఉన్నాయి. దాన్ని పాజిటివ్గా తీసుకుంటావా, నెగిటివ్గా ఆలోచిస్తావా, అత్యాశలకి పోతావా అనేది కూడా మన చేతుల్లోనే ఉందని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మీకు ఈరోజు ఈ థాట్ వచ్చిందా? అవును, రాత్రి ఈ మెసేజ్ వచ్చిందా? సూపర్, చాలా చక్కగా రాస్తారు. ఇవన్నీ మీరు రాస్తున్నారు లేకపోతే మాకు చెప్తున్నారు, బాగుంది. వాటిని జాగ్రత్త చేస్తున్నారా? అంటే ఒక బైండింగ్ ఇప్పుడు ఇలా రాసినవి ఒక పేపర్ మీద అట్లా ఇది ఒక ఫైల్ గా మార్చుతున్నాను, ఒక ఫైల్ రెడీ చేస్తాను. లేదంటే బైండింగ్ చేయించేస్తే ఇంకా ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలా ఉంటాయి. ఎందుకంటే దీన్ని బుక్ ప్రింటింగ్ బుక్ కోసము చాలా మంది వెయిట్ చేస్తా అన్నారు మాస్టర్స్. ఓకే, ఈ మెసేజ్ లన్నీ ఫ్రెండ్ చేసేదానికి కూడా అలాగే నాకు ఒక దీన్ని ఫైల్ ఇవ్వాలంటే అంటున్నారు. అలాగే ఫైల్ చేస్తున్నాను అనమాట. అదే నేను కూడా అంతే. ఒకవేళ ఇట్లా పోయినా చేసిన ఇబ్బంది లేకుండా ఉండాలని మీరు చక్కగా బైండింగ్ ఇచ్చేసారనుకోండి, నీట్ గా ఏ టాపిక్ మీద మాట్లాడాలనుకుంటే ఆ టాపిక్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటది కదా. 100% ఇది బుక్ కూడా ప్రింట్ అయ్యి బయటకు రావచ్చు. అవునండి, నిజంగా ఎంత మంచి జ్ఞానం అది. ఎందుకంటే మన ఆలోచనలనే కాదు, ఇప్పుడు నిన్న చెప్పారు సురులు అసురులు అని చెప్పి, అంతకుముందు చెప్పారు అదే వృద్ధాప్యం, దాని పర్యవసానాలు, ఇవన్నీ అసలు నిజంగా మన మనసుతో లేకపోతే మన డైలీ రొటీన్ లైఫ్లో అన్నీ వన్ ఆఫ్ ది పార్ట్ కదా. అతడి జ్ఞానం రాయటం మాకు అందించడం సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫక్రుద్దీన్ గారు. నేచర్ పరిధిలో జరిగిపోతుంది. మీరు నేను అంతా నిమిత్త మాత్రం, అంతవరకు నేచర్ నడుపుకుంటుంది కార్యక్రమాలు. బీచే చేయించబడుతుంది అంటారా? బీచే అలాంటి సేవ చేయించబడుతుంది అంటారా? మధ్యలో మనము నేచర్ కి సమాజానికి మధ్య మీడియేటర్స్ పై నుంచి వచ్చే జ్ఞానము మన ద్వారా సమాజానికి అందుతుంది. అంతే, మనం దీనికి ఏం పెద్ద ఇది కాదు. అవును, మధ్యవర్తులు. సూపర్ బండి ఫక్రుద్దీన్ గారు, చాలా చక్కగా చెప్పారు. ఈ రోజు ఎవరికైనా విషెస్ ఉందా అండి తెలియజేయాల్సింది? నేచర్ లో ప్రతి ఒక్క జీవరాశికి, ప్రతి ప్రాణికి కూడాను శుభాభివందనాలు, జ్ఞానాభివందనాలు తెలియజేస్తున్నాను. డిఫరెంట్ వేలో చెప్పారు ఈ రోజు. సో నేచర్ లో ఉండే ప్రతి ఒక్కరికి శుభాభివందనలు. వావ్, సూపర్ అండి. నేను కూడా అలవాటు చేసుకుంటా ఇలాగా మాట్లాడడం. ఎందుకనంటే నేచర్ లో ప్రతి ప్రాణి కూడాను అన్ని సమానత్వంతోనే ఉన్నాయి కదా. అవునండి, అవును. పంచభూతాలతో ఉద్భవించినటువంటి 84 లక్షల జీవరాశులు అన్ని కూడాను సమానమైనటువంటి జీవరాశులు, సమానమైనటువంటి వ్యక్తిత్వం కలిగి. అవును, హలో, అవునవునండి. ఒక మనిషికే స్పెషల్ డేలు కాకుండా ప్రతి ప్రాణికి కూడాను ఉన్నతమైనటువంటి జీవితము ఉద్భవించింది. సూక్ష్మలోకాల్లో నుంచి వచ్చాయి. అవి కూడాను ప్రశాంతంగా, సంతోషంగా గడిపి జీవించడానికి వాటికి కూడా హక్కు ఉంది. సూపర్ అండి, నిజంగానే. ఆ స్వేచ్ఛని వాడికి ఇంతకుముందు స్వేచ్ఛ గురించి కూడా మాట్లాడారు మీరు. అవును, ఆ స్వేచ్ఛను వాటికి ఇవ్వాలి. ఈ స్వేచ్ఛ మీద కూడా మీరు ఒకసారి మాకు జ్ఞానాన్ని అందించారు.
థ్యాంక్ యూ సో మచ్ అండి ఫక్రుద్దీన్ గారు, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. మరి ఇప్పుడు విష్ లిస్ట్ లో ఎవరిది విషెస్ ఉందో చూసేద్దాం. సుమంత్ ఒక భారతీయ నటుడు, అతను తెలుగు సినిమాలో ప్రధానంగా వర్క్ చేస్తున్నారు. ఇతను తెలుగు నటుడు, అక్కినేని నాగేశ్వరరావు పెద్ద మనవడు. అతను అన్నపూర్ణ స్టూడియోస్ లో భాగస్వామి కూడా. సుమంత్ గారి గురించి పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే ప్రేమ కథ, యువకుడు, గోదావరి సినిమాలు ఎంత మంచి మంచి మూవీస్ చేశారు. సో ఆయన బర్త్డే అనమాట. ఆయనకి పిఎంసి తరపు నుండి, ఎస్పెషల్లీ ఫ్యాన్స్ తరపు నుండి, మై డియర్ పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సుమంత్ గారు. హే, సుమంత్ గారి గురించి మాట్లాడుకుంటే గోల్కొండ హై స్కూల్ మూవీ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎంత మంచి మూవీ, ఎంత మోటివేషన్గా అనిపిస్తుంది. స్టూడెంట్స్ అందరినీ, అంటే అల్లరి చిల్లరగా ఉన్న స్టూడెంట్స్, అందులో కొంతమంది ఆడుకునే వాళ్ళు ఉంటారు, బట్ అందరినీ అంటే ఆ స్కూల్ కోసం, ఆ స్కూల్ యొక్క పరువు కాపాడటం కోసం, ఆ పిల్లల్లో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడం కోసం ఒక క్రికెట్ కోచ్గా ఎంత బాగా చేస్తారు. చాలా మంచి పేరు వచ్చింది. అండ్ గోదావరి మూవీలో కూడా నిజంగా చూస్తున్నా కూడా ఒక ప్లెజెంట్ వాతావరణం కనిపిస్తుంది. ఒక మంచి అబ్బాయి, ఒకరికి హెల్ప్ చేసే అబ్బాయి, ఒక మంచి నేచర్ ఉన్న అబ్బాయి ఎలా ఉంటాడు. గోదావరి మూవీలో శేఖర్ కమ్ముల గారు ఎంత చక్కగా తీశారో అంతే చక్కగా మూవీలో సుమంత్ గారు కూడా యాక్ట్ చేయడం జరిగింది. చాలా మంచి మంచి మూవీస్. సో సుమంత్ గారు, ఇంకొకసారి మీకు మై డియర్ పిఎంసి తరపు నుండి బెస్ట్ విషెస్. మరింతమంది కాలర్స్తో మాట్లాడదాం, మరింతమందికి విషెస్ తెలియజేద్దాం. ఇప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో, గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడేది? శివకుమారి అండి నా పేరు. శివకుమారి గారు ఎక్కడి నుంచి? గన్నవరం నుంచి. గన్నవరం నుంచి. ఇంతకు ముందు మాట్లాడారా నాతో? మాట్లాడే చాలా సార్లు మాట్లాడారా? ఆయన గుర్తురాట్లేదు ఏంటబ్బా? ఏమై ఉంటుంది? లేదు, చాలా గ్యాప్ తీసుకుని ఉంటారు, అందుకనే మీరు గుర్తు రావట్లేదు నాకు. ఏంటమ్మా? కాలు కొంచెం రిపేర్ ఉన్నది, దెబ్బ తగిలింది కాలుకి. ఓకే, ఏమైంది? మడత పడి పడ్డాను ఎవరికి. అయ్యయ్యో. అదే కొంచెం కట్టు కట్టారు, 3 వారాలు బెడ్ రెస్ట్. ఓకే ఓకే, అవునా? అయినా పర్వాలా, ఎందుకంటే ధ్యానం నేర్చుకున్న తర్వాత, అది తెలిసిన తర్వాత, అది ఎంత కష్టమైనా అంత నవ్వుతూ మాట్లాడుతున్నాను అనమాట. అవునా? ఎలా తీసుకున్నారేంటి అంత పెద్ద నొప్పిని మీరు? అంత పెద్ద నొప్పి అయినా సరే మరి చెప్తూ ఉంటారుగా మీరు ధ్యానంలో, కర్మలని, మన కర్మలో, గత కర్మలో చేసిన కర్మలో అవేమవుతాయి మరి, ఈ రకంగా రావాలి కదా మనిషి. ఓకే, అవి తీర్చుకోవాలని అనుకున్నా నేను, అదే అవుతుందని అనుకుంటున్నా. అంతేనా? మన కర్మానుసారం మన కర్మలే, నా కర్మలే అనుకుంటున్నాను. దీని గురించి పెద్ద సీరియస్ గా తీసుకోవట్లేదు నేను. ఓకే, చాలా మంచి విషయం అమ్మా, నిజంగా. ఎవరి దృష్టిలో అయినా ఎవరికి ఎంత కష్టం వచ్చినా కూడా నేను అలాగే చెప్తానమ్మా వాళ్ళకి కూడా. నాకు ఎక్కువగా ఏమనిపిస్తూ ఉంటుందంటే, జనరల్ గా ఏదైనా చిన్న దెబ్బ తగిలినా, లేకపోతే మనసు బాగోకపోయినా, జనరల్ గా ఏమనుకుంటాం, వేరే వాళ్ళ మనల్ని అడిగితే బాగుండు, లేకపోతే వాళ్ళు మన వైపు కొంచెం కన్సర్న్ ఉంటే బాగుండు, ఇట్లా అనుకుంటాం కదా. అలా అనుకున్న ప్రతిసారి నాకేమనిపిస్తుంది అంటే, ఒక యానిమల్, డాగ్, కవ్వో ఏదో ఒకటి గుర్తొస్తుంది అనమాట. అరే, మనకి చిన్న దెబ్బ తగిలితేనే మనం దానికి ఒకటి బాంబ్సో, పెయిన్ కిల్లర్సో సంథింగ్ ఇట్లాంటివి అప్లై చేసేస్తూ ఉంటాం కదా. అట్లాంటిది నేచర్లో పక్షులకు కానీ, జంతువులకు కానివ్వండి, ఒక్కొక్కసారి కొన్ని యాక్సిడెంట్స్ అయ్యి కుక్కలకి బోన్స్తో సహా బయటకు వచ్చేస్తాయి కదా. అవి ఎంత బాధున్నా ఖచ్చితంగా 3 కాళ్ళతో, అంటే ఒక కాలు బాగోకపోతే 3 కాళ్ళతో అలా 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 ఎలాగోలా నెట్టుకుంటే అలా వెళ్ళిపోతుంది తప్ప, ఎక్కడ కూర్చుని నాకు దెబ్బ తగిలిందని, లేకపోతే నా బోన్ విరిగిపోయిందని కానీ అట్లా కూర్చుని ఏడుస్తూ పనులన్నీ మానేసి ఒక దగ్గరే కూర్చోడం, అసలు అలాంటి మనం అసలు చూడం యానిమల్స్ విషయంలో పర్టికులర్గా. అవును. కానీ మనిషి మాత్రం ఏ చిన్నది తగిలినా అమ్మా అబ్బా అబ్బా ఇంతే కదా. ఎవరొచ్చి పలకరిస్తారా బాగుండి, ఎవరొచ్చి మనకి సేవలు చేస్తారా కదా. చెప్పుకుంటామంటే ధ్యానంలోకి రాకముందు వేరు, ఇప్పుడు వేరు. ఓకే, ఎందుకంటే ధ్యానంలోకి రాకముందు ఆ బాధలు వేరు. ఎవరికైనా నన్ను అడగలేదేంటి, నేను చెప్పుకోలేదేంటి అనుకునేవాళ్ళం అప్పుడు. శివకుమారి గారు, ఇవాళ ఎవరికైనా బర్త్డే విషెస్ ఉన్నాయా తెలియజేయాల్సినవి? ఇవాళ ఏమి టీచర్ గారిది నిన్న అయిపోయిందమ్మా ఒకటి. అవునా? చెప్పండి, బిలేటెడ్ చెప్దాం మనం. చెప్పచ్చా? చెప్పండి. అయితే
మా టీచర్ గారు ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ పేరు ఏంటంటే కాచాయిని గారు. కాక్షాయిని, ఓకే. ఆవిడది మ్యారేజ్ డే. ఓకే, నిన్న. ఓకే, కాత్యాయిని గారు, మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మీ స్టూడెంట్ శివకుమారి గారి తరపు నుండి అండ్ మైడియా పిఎంసి తరపు నుండి మైడియా పిఎంసి తరపు నుండి బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి శివకుమారి గారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ కాలర్ని తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ విద్య. ఏ హసీనా, గుడ్ మార్నింగ్. ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు. సూపర్. హసీనా తరపు నుండి మైడియో పిఎంసి తరపు నుండి కూడా సరేనా? సరే, మంచి మాట చెప్తా. ఫస్ట్ చెప్పు. మనిషికి ఉన్న 2 అద్భుతమైన వరాలు. తన మరణం ఎప్పుడు ఏ విధంగా సంభవిస్తుందో తెలియకపోవడం, తనతో ఉన్న వారు తన గురించి మనసులో ఏమనుకుంటున్నారో తెలియకపోవడం. అంతే కదా? అవునంతే. అవి 2 తెలిసి ఎప్పుడు బాధపడుకుంటూ ఉండాలి. అవి తెలియకుంటే హ్యాపీగా ఉంటాం ఒక క్షణమైనా. నాకు ఇదే డౌట్ పెద్దవాళ్ళ విషయంలో అనిపిస్తూ ఉంటుంది హసీనా. ఏజ్ అయిపోయిన తర్వాత కొంచెం అంటే ఒక 95 to 100 ఇయర్స్లో ఉన్న వాళ్ళని అడగాలనిపిస్తుంది, చావు గురించి మీరు ఏమనుకుంటారు అంటే. పైకి మాత్రం ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోతామమ్మా అని అంటారు కదా. నిజంగా ఇదిగో నీకు ఇప్పుడు ఈ క్షణంలో నీకు చావు నేను ప్రసాదిస్తున్నాను, వచ్చేస్తావా అంటే వాళ్ళ అమ్మమ్మ వద్దు అంటారా, లేదా వెళ్ళిపోదాం పదా అంటారా? అంటారు. వాళ్ళకి ఏం తెలియకపోతే అట్నే అంటారు, వద్దు వద్దు అంటారు. ఇలా అడగాలి. నాకు క్రేజీ థాట్స్ భలే వస్తాయి హసీనా, కాకపోతే ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయను అంతే. నిజంగా అంటే ఇప్పుడు జనరల్ గా ఏజ్ నార్మల్ టీనేజ్ వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని అడగలేము, ఎందుకంటే వాళ్ళకి చాలా లైఫ్ స్పాన్ ఉంటుంది కాబట్టి. ఓకే, బట్ ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అంటారు కదా, మేము కాటికి కాళ్ళు చాపుకున్నాం సంథింగ్, ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. సో వాళ్ళని అడగాలనిపిస్తుంది, ఈ క్షణం నీకు మరణం ప్రసాదిస్తారంటే ఏమంటావమ్మా అని చెప్పి. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఏమంటారంటే, ఏం తమాష పడుతున్నావు, జోకు పట్టిస్తున్నారా అంటారు, పిల్ల అంటారు. అలాంటివంటే మళ్ళీ నాలుగు తగిలించుకుంటావు, నువ్వేంటమ్మా నా మరణం వెనకాల పడ్డావు అన్నట్టు కాకుండా. హసీనా, ఒక మంచి పాట పాడు. ఓకే. నీలి నీలి ఆకాశం నిద్రామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నిలవని ఇస్తామనుకున్నా, హసీనా వినిపిస్తుందా? హసీనా వెయిట్ 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 కొంచెం గట్టిగా పాడవా? అసలు నీ వాయిస్ చాలా లోలో వినిపిస్తుంది. అవునా? ఇది ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఈ టోన్ తో పాడు, విజృంభించు. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నిలవంకన ఇద్దామనుకున్నా, ఓ నీ నవ్వుకు సరిపోదంటున్నా, నువ్వు నడిచే తీరకే తారలు మొలచాయి నేలకి, నువ్వు నడిచేటి నువ్వు బదులేటి శ్వాసకే రాజు బ్రతికాగి చూడలే, ఇంత గొప్ప అందగత్తకి నీవనే, నీవి నీవి ఆకాశం నిన్నమనుకున్నా, మబ్బులు కమ్మేస్తాయని మానుకున్నా. హలో విద్య. హసీనా, ఇంతసేపు మనము నగినాం కదా, అందుకే మనకే సొంతమే పాట. ఆహా, నేను ఇప్పుడే అడుగుదాం అనుకుంటున్నా, ఎవరికి ఇస్తావు నీలి మేఘం ఆకాశాన్ని, చందమామని ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు అని అడుగుదాం అనుకున్నా. ఈలోపు నువ్వే తెలివిగా మన కోసం పాడానని కవర్ చేసావా? అంతే, ఇంకా మన కోసమే. మన కోసమేనా? సరే, ఏమిస్తావు నాకు? నీలి నీలి మేఘం, నీలి నీలి ఆకాశమా? నీలి నీలి అంటే కాదు, నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా అంటే మబ్బులు వచ్చి నిన్నే కమ్మేస్తాయి, అంటే నిన్ను కమ్మేస్తాయి కదా, నువ్వు కనిపించవు కదా, అంటే నీ నవ్వుకి సరిపోదు. అసలు ఇచ్చే ఉద్దేశం లేదని చెప్పు.
అందుకే వంగలు ఎత్తుక్కుంటున్నావు. అట్లని కాదు, దానికంటే నీ నవ్వు, నువ్వు విడిచేది గాలి కూడా శ్వాస బతుకుతున్నాయని కవి వర్ణించినాడు. దానికంటే మన ఒక లేడీని అంత గొప్పగా వర్ణించి రాసినాడు పాటని. సరే, ఇందులో నాకేమిస్తావు చెప్పు నువ్వు. ఇందులో ఏమిస్తావు? నవ్వైతే నవ్వే ఇంకా నవ్వే, మనకు నవ్వే అన్నిటికీ, ఆరోగ్యానికి, అన్నిటికీ, మన శాంతికి, మన ఫేస్ చూస్తేనే అదే ఇంకా నవ్వుగా. అవునా? నా మంచి మాటలు ఇస్తాను, నా మంచి మనసు ఇస్తాను. అబ్బా చాలు, ఈ సండే రోజు నేను హ్యాపీగా నిద్రపోతాను ఇంకా. ఓకే, డన్. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ హసీనా, ఇలాగే కాల్ చేస్తూ ఉండు, ఓకేనా? సో ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ హసీనా తరపు నుండి బెస్ట్ విషెస్. ఇప్పుడు మన విష్ లిస్ట్లో ఎవరిది విషెస్ ఉందో చూసేద్దాం. ఆత్మిక ఒక భారతీయ నటి మరియు మోడల్. ఆమె తమిళ సినిమాలో ఎక్కువగా వర్క్ చేయడం జరిగింది. సో మీ సాయ మురుక్కు చిత్రంలో వెన్నెల పాత్ర ద్వారా ఆమె సినీ రంగ ప్రవేశం చేయడం జరిగింది. సో ఆవిడ బర్త్డే ఈరోజు. సో ఆత్మిక గారికి ఆవిడ ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం. పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న గౌరవరంకి చెందిన ఎన్ సుధారాణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్. సుధారాణి గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసి ట్రస్ట్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. సో చూసారు కదండి, ఇది ఇవాళ మైడియో పిఎంసి కార్యక్రమ విశేషాలు. మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. టేక్ కేర్, బాయ్. Mighty PMC, Mighty PMC, Mighty PMC.